తాడేపల్లిగూడెం అర్బన్‌లోకి వెళ్ళామండి. సిస్టర్ గారు చెప్పినట్టు చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఎంత ఇబ్బందులంటే, తల్లిదండ్రులకు కూడా దూరం అయిపోయి, తల్లిదండ్రులు వృద్ధాప్య వయసులో ఉన్నారు. వాళ్ళకి మేము తోడుగాను, చేదోడుగాను ఉండవలసిన వయసులో మమ్మల్ని తీసుకెళ్ళిపోయి 100 కిలోమీటర్ల దూరంగా పడేశారు. పడేసిన తర్వాత అక్కడి నుంచి 1 సంవత్సరం అనుకున్నాము. సంవత్సరన్నర అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. మమ్మల్ని తీసుకొచ్చి మా ప్లేస్‌కి వెళ్ళలేదు. అదైనా మేము ఉద్యోగం చేసేది ఒక చోట, జీతం తీసుకునేది ఒక చోట. మా మనసుకి మాకు అది అంగీకరించట్లేదు. మేము జీతం తీసుకునే కాడే పని చేయాలని ఎప్పుడైనా రూల్ ఉంది. కానీ ఉద్యోగం ఒక చోట చేస్తున్నాము, జీతం ఒక చోట తీసుకుంటున్నాం. కాబట్టి ముసలి వాళ్ళని, మా వృద్ధాప్యంలో ఉన్న మా తల్లిదండ్రులు మాకు చూసుకోవడానికి మాకు అవకాశం లేకపోతుంది. ఉదయం 6ంటికి వెళ్తే సాయంత్రం 7ంటికి వస్తున్నాము ఇంటికి. అయినా మాకు రూరల్లో, అర్బన్లో ఇచ్చారు. మాకు అసలు అయితే రూరల్లో మేము హెచ్ఆర్ఏ తీసుకునేది రూరల్లో తీసుకున్నాము. అర్బన్లో హెచ్ఆర్ఏ మాకు ఎక్కడ సరిపోతుంది? అయినా మేము అంత దూరం, అంత వృద్ధాప్యంలో ఉన్నాం. మేము కూడా 58 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా, 59 సంవత్సరాలు కూడా ఉన్నవాళ్ళు ఉన్నాము. ఆ తర్వాత హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నారు. అందరూ డైలీ సర్వీస్ చేస్తున్నామండి. దయచేసి మరి రోజు నిజంగానే ఏఎన్ఎంస్ ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళు అందరూ తిరిగి వచ్చారండి. వాళ్ళ ప్లేసులు కాడ వచ్చేసారు. దయచేసి మా ప్లేసులకు కూడా మమ్మల్ని పంపించేలాగా, మేము ఉద్యోగం ఒక చోట చేస్తున్నాం, జీతం ఒక చోట తీసుకుంటున్నాం. మా మనసు అంగీకరించట్లేదు. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఎంతో కష్టపడి, మేము పల్లెటూరులో ఉద్యోగం చేసి, కష్టపడి డెలివరీ కేసులు చేయించి, ఆపరేషన్ కేసులు చేయించి ఎంతో కష్టపడ్డామండి. ఇప్పుడు తీసుకెళ్ళి మమ్మల్ని ఎక్కడో పడేశారు. దయచేసి మా ఎందుకు దయించి మమ్మల్ని రీడిప్లాయ్మెంట్ క్యాన్సిల్ చేసి, వాళ్ళు వచ్చారు కాబట్టి మా ప్లేసులకి మమ్మల్ని పంపించవలసిందిగా కమిషనర్ గారిని కోరుకుంటున్నాము. ఇక్కడ డిఎంఎన్హెచ్ఓ మేడం గారు స్పందించారు కాబట్టి మాకు న్యాయం జరిగేలాగా మీ పేపర్ చూస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి ఎంపీహెచ్ఎఫ్ కేసీసీఎమ్మ స్టేట్ లీడర్ మాట్లాడినది ఏంటంటే, మేము 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ నెల 2022 5వ తారీఖున రీడిప్లాయ్మెంట్ అంటే స్టాఫ్ నర్స్ ట్రైనింగ్కి వెళ్ళినటువంటి సచివాలయం ప్లేసుల్లోకి గవర్నమెంట్ వారు మమ్మల్ని అందరినీ కూడా అక్కడ పని ఇబ్బంది కలుగుతుందమ్మా, మీరు అందరూ కూడా వెళ్ళి వాళ్ళ ప్లేసుల్లోకి వెళ్ళి వాళ్ళు ఉద్యోగం చేయాలి అని చెప్పినప్పుడు, మేమందరము కూడా డిసెంబర్ 5వ నెలన 5వ తారీఖు ఇక్కడికి వచ్చి రీడిప్లాయ్మెంట్ ఆర్డర్స్ తీసుకొని 6, 7 తారీఖులు అందరూ జాయిన్ అయ్యి ఇప్పటివరకు కూడా చేస్తూ వచ్చామండి. అయితే అక్కడికి వెళ్ళినటువంటి సచివాలయం ఎన్నికలందరూ కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకొని నిన్న 5వ తారీఖు అంటే అక్టోబర్ నెల 5వ తారీఖు వచ్చి జాయిన్ అయిపోయారండి. వాళ్ళ ప్లేస్లో వాళ్ళు జాయిన్ అయిపోయారు కాబట్టి మమ్మల్ని రీడిప్లాయ్మెంట్ నుంచి తిరిగి మేము ఏ ప్రదేశంలో నుంచి మేము రీడిప్లాయ్మెంట్కి వెళ్ళామో మా సొంత ప్రదేశాలకి, అంటే మేము జీతం తీసుకున్న ప్రదేశాలకు మమ్మల్ని తిరిగి పంపించమని గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేయడానికి, డిఎంఎన్హెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేయడానికి వచ్చామండి ఇక్కడ జిల్లా ఆఫీస్కి. ఆ మేడం గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. మేడం గారు మామూలుగా స్పందించారు. నేను రిప్రజెంటేషన్ ఇస్తానమ్మా, మీరు ఇచ్చారు కాబట్టి నేను కూడా మీకు సానుకూలంగానే ఉన్నానని చెప్పారు. మేడం గారిని కలిసి మేము కిందకు వచ్చి మీడియా ద్వారా మా యొక్క ఇబ్బందిని తెలియపరుస్తున్నామండి. మేము రీడిప్లాయ్మెంట్కి వెళ్ళినటువంటి వారందరము కూడాను 50 నుంచి 58 సంవత్సరాల లోపటువంటి వాళ్ళం అండి. చాలా వయసు పైబడినటువంటి వాళ్ళం. మేము ఎంత ప్రమోషన్కి దగ్గరగా చాలా లేట్ అయిపోయింది మా ప్రమోషన్. అయినా కూడా మేము 25 ఏళ్ళ నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఇదే క్యాడర్లో పనిచేస్తూ ఉన్నాం, ప్రమోషన్ లేకుండా. అయినప్పుడు కూడా మేము మా ఉద్యోగాలను ఎంతో సంతోషంగా చేసాం. దూరం అయినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులకు వచ్చి, అనారోగ్యమైనటువంటి ఇబ్బందులు, బీపీలు, షుగర్లు, కాళ్ళు అరిగిపోయి, చేతులు అరిగిపోయి, యాక్సిడెంట్లు అయినాయండి. అనేక రకాల ఇబ్బందులను కూడా గుర్తుపెట్టుకుని అయితే ఉద్యోగం నిలబెట్టుకోవాలి కాబట్టి మేమందరం గవర్నమెంట్ వారికి విధేయతగా ఉన్నాం కాబట్టి మేము అన్ని పనులు చేస్తూ వచ్చాం. ఈ రోజున వాళ్ళు ట్రైనింగ్ పూర్తి చేసుకుని వారి ప్రదేశాలకు వాళ్ళు వచ్చారు కాబట్టి మమ్మల్ని తిరిగి మా ప్రదేశాలకు పంపించమని గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేయడానికి మాత్రం వచ్చామని ఈ యొక్క పేపర్ ద్వారా మేము సవినయంగా వినం చేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.